ఇక మార్కెట్లో రేట్లు దిగొస్తాయంటారా? గిడియనే బట్టే బయటికి పోయి కొనాల్సిన పనేముంది? అబ్బా ఈ కాంచెల్లి నెలకు 1500 మిలిగినట్టే. బండిలో రానిపోను పెట్రోల్ కన్నా అయితే. ఓ మల్లక్క జర లైన్ తగ్గితే చెప్పు, ఎండలో పోయి ఏడ నిలబడాలే. అబ్బా మా పక్కింటోళ్ళు తెచ్చుకున్నారట, మాకేమో ఇంకా కారటే రాకపాయే. మాకు కూడా చెప్పునిస్తే బాగుండు. ఇగో గిట్లనే ఉన్నది అంతటా. సర్కార్ వారి సన్న బువ్వ తింటున్నారు మరి. ఏ రేషన్ షాప్ కాడ చూడు ఇంచింత పొడుగు లైన్లు, సంచులు కారట్లు పట్టుకొని నిలబడ్డారు పద్ధతిగా. రండ్రి రండ్రి అని డప్పు సాండిపేసినా ఎన్నడికి ఇంతగానం రాకపోతుండ్రి అని డీలర్రే పరిశాన్ అవుతుండ్రు. ఇదివరకు జనం ఎక్కువ ఏం ఉండకపోయేది, దొడి బియ్యం వాటికి ఎవరు తీసుకోపోయినా కూడా బయట అమ్ముకునే వాళ్ళు అంతే. 10 రూపాయలు చొప్పున అంతే అమ్ముకునేవి. రాళ్ళుందా ఏముండా ఏరి తింటుంటివి. ఇప్పుడు సన్నం వచ్చినాయి, ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది. సన్న బియ్యం అమ్ముకోలేరుగా, అందరూ మంచి చిన్న పిల్లకెళ్ళి పెద్దవాళ్ళంతా మంచి ఆనందము తింటూ సన్న బియ్యం చూసినాం బాగా. అప్పుడు దొడ్డు బియ్యం తీసుకొని మేము తినకపోయేది, ఈ సన్న బియ్యం ఇచ్చి చాలా పేదవాళ్లకు మంచి పని చేస్తున్నారండి. బియ్యం రేట్లు కూడా కుత ఉడకబట్టే మార్కెట్ లా. పెరుగుడే గాని తగ్గే ముచ్చటే లేదు. గిసొంటియాల్లో మస్తు ఫైదా అయినట్టే. బయట కొనాలంటే మాత్రం 70 రూపాయలు 80 రూపాయలు కిలో చొప్పున అయితే ఉంటుంది. 1500 లేని 25 కిలోలు రాదు కదా బస్తా. నలుగురు ఉండే ఫ్యామిలీకి 1500 మిగిలినట్టే. మంచిగా అన్నం కూడా కదడు మంచి తెల్లగా. ఇవారికి ఆ పురుగుల బియ్యం ఆ దొడ్డు బియ్యంతో అమ్మలేకపోతాను. సన్న బియ్యం ఇస్తున్నందుకే ఇంత సంబరం ఉన్నదంటే ఇక మంత్రి ఉత్తమ్ సార్ చెప్పిన ముచ్చటినాక బువ్వ తినకున్నా కడుపు నిండుతుండొచ్చు పో. ఈ రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్ లో క్రమక్రమంగా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. పప్పులు ఉప్పులు చింతపండు ఆ విధంగా అది కూడా గదన్నట్టు రేషన్ షాపుల్ని అగ్వకు సరుకు సౌదాలు సప్లై చేస్తారట సర్కార్ తరపున. అప్పట్లో అమ్మాస్తం పేరు మీద 185 రూపాయలకే బియ్యం, కిలో కందిపప్పు, కిలో గోధుమ పిండి, లీటర్ పామ్ ఆయిల్, అర్ధ కిలో చక్కెర, అర్ధ కిలో చింతపండు, కిలో పప్పు, 1/4 కిలో కారం పొడి, 100 గ్రామ్ పసుపు, లీటర్ గ్యాస్ నూనె ఇచ్చేది. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కిత్తకోటి కట్ చేసుకుంటా కొన్ని వద్దులు చక్కెర గ్యాస్ నూనె ఇచ్చి అటెంక అవి కూడా బంద్ చేసి రేషన్ అంటే బియ్యం ఒక్కటి అన్న కాడికి తెచ్చింది. మళ్ళా దొడ్డు బియ్యమే ఇస్తుండే. 180 మంది బయట అమ్ముకునేది, దోశలకు సర్వపిండికి వాడుకునేది తినలేక. ఈ సర్కార్ రాగానే సన్న బియ్యం వస్తుంటే మార్కెట్ లో 60-70 రూపాయల కిలో కొనే తిప్పలు తప్పిందని సంబరపడుతున్నారు పబ్లిక్ అంతా. ఇక చెప్పునే ఇంద్రమ్మ అభయాస్తం పేరు మీద సరుకు సౌదాలు కూడా మళ్ళీ ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇవి కూడా వచ్చానంటే తిండి ఖర్చు తప్పినట్టే పో.